వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. రోడ్డు మీద వెళ్తూ ఉంటే పోలీసులు ఆపి హెల్మెట్ తీసుకొని లేకపోతే బైక్ కీస్ తీసుకొని మనీ కట్టమంటారు. మనీ కట్టకపోతే రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అది కరెక్టేనా? దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ పోలీస్ ఆపడానికి. డెఫినెట్గా ట్రాఫిక్ పోలీస్కి ఎవ్రీ రైట్ ఉంది మిమ్మల్ని ఆపి చెక్ చేయడానికి. మీ దగ్గర ఆర్సీ ఉందా, లైసెన్స్ ఉందా, మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందా, మీరు హెల్మెట్ పెట్టుకున్నారా, మీరు విత్ ఇన్ స్పీడ్ లిమిట్స్ నడుపుతున్నారా, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ మీ దగ్గర హెల్మెట్ లేదు అని అనుకుందాం, దానికి ఫైన్ రాసి ఇచ్చేస్తారు. దెర్ ఈస్ నో నెసరీ ఫర్ హిమ్ టు ఆ కీస్ తీసుకొని బండి సాయంత్రం వచ్చి తీసుకొని వెళ్ళు అనడానికి ఏం లేదు. చలాన్ రాస్తారు, మీరు అది పే చేయాలి. లేదు అంటే నెక్స్ట్ టైం రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకోటి, ఇఫ్ ఎట్ ఆల్ డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడిపోయారు అని అనుకోండి, డెఫినెట్గా మిమ్మల్ని మీ వెహికల్ని ఇద్దరిని వాళ్ళు వాళ్ళ కస్టడీలోకి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే. ఇఫ్ ఎట్ ఆల్ ఇన్సూరెన్స్ పేపర్స్ లేవు అనుకుందాము, దానికి ఎంత అయితే పెనాల్టీ ఉంటుందో అది మీరు పే చేయాలి డెఫినెట్గా. స్పీడింగ్ ఆఫ్ ది వెహికల్ ఎక్కువ విత్ ఇన్ స్పీడ్ లిమిట్ కాకుండా ఎక్కువ క్రాస్ చేసి నడుపుతున్నారు అనుకోండి, అప్పుడు పెనాల్టీ వేయడానికి రైట్ ఉంది. అంతేగాని ఆల్ ఆఫ్ ఎ సడన్ వెహికల్ లాక్కొని వెళ్ళిపోవడానికి వితౌట్ వ్యాలిడ్ రీజన్ ట్రాఫిక్ పోలీస్కి రైట్స్ లేవు. అంటే ట్రాఫిక్ పోలీస్ కాకుండా మామూలు పోలీస్ ఆపొచ్చా మేము వీళ్ళని? మామూలు పోలీసు లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు, నిజంగా అక్కడ ఏదైనా ఒక డ్రగ్ పెడ్లింగో లేకపోతే ఏదైనా అక్యూజ్డ్ పారిపోతున్నాడనో, ఏదైనా సస్పెక్ట్ అక్కడి నుంచి వస్తున్నారు అని వాళ్ళకి ఏదైనా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే డెఫినెట్గా స్టేట్ హ్యాస్ ఎవ్రీ అథారిటీ టు స్టాప్ యూ. సో మేము ఇప్పుడు వాళ్ళు మనీ తీసుకున్నారు మన దగ్గర నుంచి, కానీ ఎలాంటి రిసిప్ట్ ఇవ్వలేదు. డెఫినెట్గా రిసిప్ట్ తీసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఏదైనా వయలేషన్ జరిగినప్పుడు మీకు పెనాల్టీ వేశారు అని అనుకోండి, మీరు పెనాల్టీ కట్టినప్పుడు డెఫినెట్గా దాని రిసిప్ట్ మీరు అడగాలి. దట్స్ యువర్ రైట్.